వినుకొండ నియోజకవర్గంలో తమను ఎదుర్కోలేక టీడీపీ ఎన్నికల్లో లబ్ధి పొందడానికి భారీ స్థాయిలో కుట్ర పన్నిందని మండిపడ్డారు వినుకొండ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు. నియోజకవర్గంలో 25,000కు పైగా తెలుగుదేశం పార్టీ డబుల్ ఎంట్రీ ఓట్లు నమోదు చేయించిందని ఆగ్రహించారు. డబుల్ ఎంట్రీ ఓట్లకు సంబంధించి సాక్ష్యాధారాలతో సహా ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు బయటపెట్టారు. ఎన్నికల కమిషన్ తక్షణమే స్పందించి డబుల్ ఎంట్రీ ఓట్లను, దొంగ ఓట్లు తొలగించాలని డిమాండ్ చేస్తున్న వినుకొండ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడుతో మా ప్రతినిధి అశోక్ మాట్లాడారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఒక పథకం ప్రకారం కుట్ర పొందుతుంది. వినుకొండ నియోజకవర్గంలో భారీ స్థాయిలో డబులింగ్ ఓట్లు, దొంగ ఓట్లు చేర్చింది. అసలు ఎన్ని డబులింగ్ ఓట్లు ఉన్నాయి, ఎన్ని దొంగ ఓట్లు ఉన్నాయో మనతో ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు ఉన్నారు. ఆయన సాక్ష్యాధారాలతో సహా సేకరించారు. సార్, మొత్తం అసలు ఎన్ని మీ నియోజకవర్గం వారీగా ఎన్ని దొంగ ఓట్లు ఉన్నాయి, ఎన్ని డబుల్ ఎంట్రీ ఓట్లు ఉన్నాయి, ఏంటి? గతంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అనుకూలమైనటువంటి గ్రామాలు అన్నీ కూడా వాళ్ళు ఒక పోటీ చేసిన అభ్యర్థి, ఒక శాసనసభ్యుడిగా 10 సంవత్సరాలను పోటీ చేసిన అభ్యర్థి వాళ్ళ ఇంట్లో వాళ్ళ డోర్ నెంబర్ మీద 25 ఓట్లు వాళ్ళ డోర్ నెంబర్ మీద పెట్టుకున్నారు. ఆయన గెస్ట్ హౌస్ బాబు అని పెట్టి 25 ఓట్లు పెట్టుకున్నాడండి. ఇంకొక గెస్ట్ హౌస్ ఉందండి, జీవి ఆంజనేయులు అని పెట్టి 25 ఓట్లు పెట్టుకున్నాడండి. మొత్తం 75 ఓట్లు ఒక్క ఆంజనేయులు గారి ఇంట్లోనే 75 ఓట్లు ఉన్నాయండి. మా ఓట్లు ఎలా తీసేస్తారో అని చెప్తాడండి. అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నూజెండ్ల మండల కన్వీనరు అతను తలార్లపల్లిలో 1 ఓటు, వినుకొండ టౌన్లో 1 ఓటు. అదేవిధంగా గురప్పనాయుడుపాలెంలో 1 ఓటు, ఇష్టగుండి నగర్లో వినుకొండలో 1 ఓటు. గురప్పనాయుడుపాలెంలో అందరూ కలిసి 2 ఓట్లు వేస్తారండి. వాళ్ళంతా రిగ్గింగ్ చేసుకుంటారు. రిగ్గింగ్ చేసుకుని 2 వేస్తారు. మీరు రికార్డుల్లో చూడండి. 2 వేసి తత్తిమ వాళ్ళంతా 600 మంది వినుకొండ టౌన్లో ఓట్లు ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు కనపడతా ఉందండి. ఇవన్నీ పెట్టి పరిస్థితిలో కమ్మవారిపాలెం అని ఉందండి. 2 ఓట్లు వేస్తారండి. ఆ గ్రామం నుంచి ఎప్పుడు కూడా మొత్తం రిగ్గింగేనండి. ఎంతమంది కూడా ఎన్నిసార్లు ఎలక్షన్ ఆఫీసర్లకు చెప్పాను, ఎన్నిసార్లు మేము తెలియపరిచినా దానికి జాబు లేదు, జవాబు లేదు. అది చెప్తే నూజెండ్లలో ధర్నా చేశాడు జీవీఎస్ ఆంజనేయులు, ఇక్కడ ప్రతిపక్షం, ఆనాడు అధికార పక్షం. అదేంటే దుర్మార్గం అంటే ఆడ ధర్నా చేశాడండి ఎంఆర్ఓ దగ్గర. అడగండి ఎంఆర్ఓ అని, ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? వాళ్ళు ధర్నాలు చేస్తున్నారని మీరు అధికారులు కూడా ప్రోత్సహిస్తే దానికి ఎవరు బాధ్యత వహించాలి? ప్రతి ఒక్కరూ ఏంటండి 2 ఓట్లు అంటే 24,000 ఓట్లు డబుల్ ఎంట్రీ ఉన్నాయి తెలుగుదేశం పార్టీ వాళ్ళవి. ఎన్నిటికి కూడా డబుల్ ఎంట్రీ ఓట్లు. ఈ ప్రతి ఓటుకి నా దగ్గర సాక్ష్యం ఉంది, 2 ఓట్లని. ప్రతి ఓటు ఇప్పుడు శవలేపురం మండలం అని చెప్పాను, ప్రతి ఓటు ఆంజనేయులు గారు ఇక్కడ ఉన్నటువంటి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అని చెప్తుడు, సిగ్గు లేకుండా 2 ఓట్లు చేర్చుకొని 3 ఓట్లు చేర్చుకొని గెస్ట్ హౌస్ అంట, గెస్ట్ హౌస్ బాబు అంట, బురిడి బాబు అని, అదే జీవీఎస్ ఆంజనేయులు అని 3 డోర్ నెంబర్లతోటి ఈ విధంగా చేసినటువంటి వ్యక్తి జీవీఎస్ ఆంజనేయులు అండి. డబుల్ ఎంట్రీకి సంబంధించిన ఓట్లు సాక్ష్యాధారాలతో సహా బ్రహ్మనాయుడు చెప్తూ ఉన్నారు. డబుల్ ఎంట్రీ ఓట్లు ఒక్క వినుకొండ నియోజకవర్గంలోనే తెలుగుదేశం పార్టీ నాయకులు ఎంటర్ చేశారు. దీనికి సంబంధించిన సాక్ష్యాలు కూడా ఉన్నాయి, వాళ్ళ నాయకుల ఫోటోలు కూడా ఉన్నాయి. పూర్తిగా వీటన్నిటిని తొలగించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ భాషతో అశోక్, సాక్షి టీవీ, వినుకొండ.